మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ చేసిన ఒక పని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఏకంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని చూశారట. అయితే ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ 2019లో వియత్నాంలో దౌత్య చర్చలకు సిద్ధమైన వేళ అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టిందని తెలుస్తోంది. ఉత్తర కొరియాలో కిమ్ కు సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్ను మట్టుపెట్టిన నావీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్ కు ఈ బాధ్యత అప్పగించింది. అయితే ఈ ఆపరేషన్ అమలు చేసే క్రమంలో ఓ మత్స్యకార బోటు రావడం, కమాండోలు జరిపిన కాల్పుల్లో అందులోని వారు ప్రాణాలు కోల్పోవడంతో ఆ పరికరాన్ని అమర్చకుండానే సీల్ టీం వెనుతిరిగింది. దీంతో ఈ ఆపరేషన్ అమెరికా నిలిపివేసినట్టు ది న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో పేర్కొంది. నార్త్ కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించడంపై డొనాల్డ్ ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. అయితే దాని గురించి తనకేమీ తెలియదని చెప్పారు ట్రంప్. ఈ మిషన్ గురించి తాను వినడం ఇదే మొదటిసారని అన్నారు. కిమ్ ప్రైవేట్ సమాచారాన్ని నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అమెరికా భావించిందని, ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్ను నిర్వహించారని తెలిసింది. అయితే ఇది రిస్క్తో కూడిన ఆపరేషన్ అయినందున అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరని, అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఈ ఆపరేషన్ను ఆమోదించారని సమాచారం. ఉత్తర కొరియా సరిహద్దు ఆంక్షలు విధించడం సీల్కు సవాల్గా మారిందట. అయినప్పటికీ కొన్ని నెలల పాటు రిహార్సల్ చేసిన సీల్ టీం రంగంలోకి దిగింది. బ్లాక్ సూట్లు, నైట్ విజన్ అద్దాలు, నిఘాకు చిక్కని ఆయుధాలతో ఉత్తర కొరియా తీరానికి చేరింది. అయితే అనూహ్యంగా అటువైపు చేపలు పట్టే బోట్ ఒకటొచ్చింది. దీంతో మిషన్ కమాండర్తో కమ్యూనికేషన్ పంచుకునే అవకాశం లేకపోవడంతో సీల్ టీం ఆ బోటుపై కాల్పులు జరిపింది. అందులో ఉన్న అందర్నీ కాల్చి చంపింది. మృతదేహాలను ఛిద్రం చేసి నీటిలో పడేసింది. మిషన్ను రద్దు చేసి ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చకుండానే వెనుతిరిగింది. ఆ తర్వాత వియత్నాం సదస్సులో కిమ్తో ట్రంప్ చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో నార్త్ కొరియా మేలో క్షిపణి పరీక్షలు తిరిగి ప్రారంభించింది. కాగా ఈ ఆపరేషన్ గురించి ట్రంప్ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్లోని కీలక సభ్యులకు కూడా తెలియచేయలేదట. 2019 మిషన్పై న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం వెలువడేంత వరకు బయట ప్రపంచానికి ఈ విషయం తెలియదు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారిని ఆ తర్వాత ప్రమోట్ చేశారని సమాచారం. అయితే ఈ మిషన్పై ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిందట. కానీ విచారణలో ఏమీ తేలిందనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది.